న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయ స్వర్ణ తాపడ శిఖర కలశ స్థాపనలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. కడకట్లలోని జనతా ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బుద్దాల రామారావు. హౌసింగ్ బోర్డ్ సెంటర్ నుండి మాగంటి కళ్యాణ మండపం వరకు మెయిన్ రోడ్ ప్రక్కగా వేసిన ఫుట్పాత్ రోడ్డు. శ్రీశైలం మల్లన్నకు శివరాత్రి రోజున ధరించే పాగా నేత నేసిన వారిని అభినందించిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో స్వర్ణ శిఖర కుంభాభిషేకం మహోత్సవాలు జరిగాయి. ఈ నెల 14 నుండి 18 వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పడమర విప్పరకు చెందిన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ట్రస్టు బోర్డు మెంబరు కోసూరి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 11:45 ధ్వజస్తంభం సహిత స్వర్ణ తాపడ శిఖర కలశ స్థాపన జరిగింది. స్థానిక కడకట్లలోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఆవరణలో లయన్స్ అధ్యక్షులు వంగాపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. నిడదవోలుకు చెందిన రాజేశ్వరి రామకృష్ణన్ నేత్ర లయన్స్ ఆసుపత్రి సిబ్బంది నిర్వహణలో కంటి పరీక్షలు చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని నిడదవోలు తీసుకెళ్లారు. లయన్స్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో నిర్వహించగా రాష్ట్ర సాంస్కృతిక నాటక పరిషత్తుల సమైక్య అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్స్ రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, పచ్చ వెంకటేశ్వరరావు, బిహెచ్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు తాడేపడం లయన్స్ క్లబ్. మరి ప్రతి నెల లక్షలాది రూపాయలు వ్యయంతో కూడినటువంటి ఈ సేవా కార్యక్రమాన్ని వందలాది మందికి పరీక్షలు చేయడం ద్వారా, కళ్ళజోళ్ళు ఇవ్వడం ద్వారా, ఆపరేషన్లు చేయడం ద్వారా, ఆ ఆపరేషన్లలో కూడా నిష్ణాతులు అయినటువంటి నేత్ర వైద్యులు అక్కడ రామకృష్ణ మిషన్ నిడదవోలులో ఉన్నారు. వారు మనం నేరుగా ఆపరేషన్ చేయించుకోవాలంటే దాదాపు 2 నెలల సమయం అవసరం అవుతుంది. అదే జనతా హాస్పిటల్లో ఇక్కడ లయన్స్ క్లబ్ శిబిరంలో చేయించుకుంటే మరనాడే ఆపరేషన్కి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. తాడేపూడెం లయన్స్ క్లబ్కి అంత గౌరవం వారు ఇవ్వటం కూడా ఏ లయన్స్ క్లబ్కి కాదు. తాడేపూడెం లయన్స్ క్లబ్ 30 సంవత్సరాలుగా వారు చార్ట్ చేయటం, తర్వాత 2 సంవత్సరాల నుంచి ఈ శిబిరానికి కావాలనేటువంటి ఆర్థిక వనరులన్నీ పదం గుప్తా గారు సమకూర్చడం, అలాగే మంచి సేవా రంగంలో తాడేపూడెం లయన్స్ క్లబ్ అందరికీ ఆదర్శప్రాయం. ముందు నుంచి ఆ క్లబ్ ద్వారానే అనేక క్లబ్బులు ఏర్పడినాయి. నేటికి కూడా సీనియర్ సభ్యులు అందరూ కూడా అందులో ఉండటం వల్ల మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక బాధ్యతగా లయన్స్ క్లబ్ ఏదైతే ఉందో అవసరమైన వారికి ఆపదలో ఆదుకోవాలనే ముఖ్యమైన విషయాన్ని మరువకుండా యువకులు, ఉత్సాహవంతులు వారందరినీ కలిపి ఈ క్లబ్ సేవలు చేస్తుంది. హెలెన్ కెల్లర్ అందురాలు తన బాధను వ్యక్తం చేస్తూ ప్రపంచంలో ఎవరు కూడా కళ్ళు లేకుండా బాధపడకూడదు, కళ్ళవ్యాధులు నివారించాలనేటువంటి విధానంతో ప్రపంచవ్యాప్తంగా 2210 దేశాల్లో అంధత్వ నివారణకు లయన్స్ క్లబ్ పూనుకుంది. దానిలో భాగంగా తాడేపూడెం లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి నెల 3వ ఆదివారం కంటి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళకి ఆపరేషన్లు చేయించడం, సుమారుగా 10 నుంచి 17 మంది వరకు ప్రతి నెల చేయిస్తున్నాం. 20 మంది కళ్ళజోళ్ళు ఇస్తున్నాం. అలాగే దీన్ని పదం కుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ క్లబ్ నేత్ర వైద్యశాల వారు మన క్లబ్ మీద ఉండేటువంటి ప్రేమతోటి ఎవరికి ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రతి నెల మన క్యాంప్ ఇచ్చి పర్మనెంట్గా అలాగ మనం రాయించుకున్నాం. దాన్ని
పుర ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని అవసరమైన వాళ్ళు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కడకట్ల జనతా హాస్పిటల్ నందు ప్రతి నెల 3వ ఆదివారం విధిగా మనం నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరాన్ని ప్రారంభించుటకు గౌరవనీయులు శ్రీ బుద్దాల వెంకటరామారావు గారు, బీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు వారికి మా తాడేపల్లి లైన్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా దీనికి ప్రముఖ దాత అయిన మా బాబాయ్ గారైన శ్రీ గుప్తా గారికి కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. కడకట్ల జనతా హాస్పిటల్ నందు డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి సౌజన్యంతో చెప్పాలంటే మనం అందరం కూడా వారి యొక్క కృషి ఫలితంగానే ఇంతమంది కంటి వైద్యానికి సంబంధించిన పేషెంట్లందరూ కూడా వాళ్ళ డాక్టర్ గారు చలవ వల్లనే మనం ఇక్కడికి వచ్చి ఎంతోమంది పరీక్ష చేయించుకొని సుమారుగా 10-15 మందికి ఆపరేషన్లు, ఒక 20 మందికి కళ్ళజోళ్ళు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సుమారుగా మనం గత 30 సంవత్సరాలుగా కూడా డాక్టర్ గారు నిర్వహిస్తున్నాం. స్థానిక ఎస్వీఆర్ సెంటర్ నుండి మాగంటి కళ్యాణ మండపం వరకు రోడ్డు ప్రక్కగా ఫుట్పాత్ రోడ్డును వేశారు. దీని వలన పాదచారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోడ్డులో తెల్లవారుజామున వాకింగ్ వెళ్లే వారికి ఈ ఫుట్పాత్ మీద నడవటం వలన ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉంది. దీని గురించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ ఇలా వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెం పట్టణం సుందరీకరణలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారి బొమ్మ వద్ద నుంచి మరి మాగంటి కళ్యాణ మండపం నుంచి యూటర్న్గా మీదుగా ఫుట్పాత్ల నిర్మాణం జరిగిందండి. ఈ యొక్క ఫుట్పాత్ల నిర్మాణం వల్ల ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదయం ఆరోగ్యపరంగా కాలినడకన వెళ్ళేవారికి, సాయంత్రం కూడా ఇటువైపు కాలినడకన వాకింగ్ చేసే వాళ్ళకి మరి ఆరోగ్యపరంగా ఈ ఫుట్పాత్లు ఆరోగ్యపరంగాను మరియు సేఫ్టీ పరంగా కూడా. గతంలో అయితే రోడ్డు మీద నడిచేవారు. ఆ రోడ్డు మీద నడవడం వల్ల ఏదైనా వాహనాలు కానీ మరి వాటిని దూసుకుపోయే ప్రమాదం ఉండేది, దుమ్ము కూడా విపరీతంగా వచ్చేసేది. కానీ ఈ రోజున మంచి నిర్ణయం తీసుకుని మరి గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొట్టు సత్యనారాయణ గారు ఈ యొక్క రూపకల్పన చేశారు. దీన్ని కార్యాచరణ రూపంలో అయినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి శామ్యూల్ గారు చక్కగా రూపుదిద్దించారు. మరి తాడేపల్లిగూడెం పట్టణవాసిగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి పట్టణవాసికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగిలిన వర్క్ కూడా త్వరలోనే కొంచెం వేగవంతంగా పూర్తి చేసి మరి ఈ యొక్క ఫుట్పాత్లని మరి ప్రజలకి పూర్తి స్థాయిలో వినియోగించేలాగా సమకూరుస్తారని చెప్పి ఆశిస్తూ, పెంటపాడు మండలం రామచంద్రపురంకు చెందిన అందే పార్వతీశం గత కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి తలపాగా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాగాను మహాశివరాత్రి రోజున స్వామివారికి అలంకరణ చేస్తారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి అందే పార్వతీశం స్థానిక మంత్రి కార్యాలయానికి విచ్చేసి డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి పాగాను మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. స్వామివారి పాగాను నేసిన అందే పార్వతీశంను అభినందించారు. జాతీయ స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల్లో తాడేపల్లిగూడెం సాంఘిక సంక్షేమం గురుకులం పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానం దక్కించుకున్నట్లుగా రాష్ట్ర స్కూల్ బ్యాండ్ నోడల్ అధికారి జి భానుమూర్తిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థుల బృందానికి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్ బి రాజారావు కృషితో విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండటం తాడేపల్లిగూడెంకు గర్వకారణంగా నిలిచింది.
స్కూల్కి స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ అనేది ఉంది. ఈ విద్యార్థులు 2018 నుంచి నేర్చుకుంటా ఉన్నారు. 2020లో నేషనల్ 3rd ప్లేస్ కొట్టాము. ఈ సంవత్సరము ఈ అకాడమిక్ ఇయర్లో మేము స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పుల్లంపేట అని అన్నమయ్య జిల్లాలో పార్టిసిపేట్ చేశాము. మా టీము ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తర్వాత సౌత్ జోన్ లెవెల్ సంబంధించి సెలెక్ట్ అయ్యి కేరళలోని త్రివేంద్రంలో పార్టిసిపేట్ చేసాం. అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తర్వాత మన నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేశారు. దాంట్లో మేము నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్ సాధించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మన విద్యార్థులు ఫ్లైట్లో తీసుకెళ్ళటం జరిగింది. దానికి సహకరించినటువంటి మా మంత్రివర్యులు శ్రీ మేరుగు నాగార్జున గారికి, అదేవిధంగా మా సెక్రటరీ గారు మహేష్ కుమార్ గారికి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, మా డీసీఓ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా లోకల్ మినిస్టర్ గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారికి కూడా మా స్కూల్ తరపున విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. మా స్కూల్లో ఏ గురుకులంలో లేని విధంగా మా స్కూల్లో స్కాట్లాండ్ బ్యాండ్ పైప్ అనే ఒక టీం ఉందండి. ఈ టీం కూడా నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించారు. అలాగే డిసెంబర్ నెలలో కేరళకి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ జోనల్ లెవెల్ ఫస్ట్ ప్లేస్ సాధించారు. అలాగే ఢిల్లీలో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో 2nd ప్లేస్ సాధించారండి. ఇలా ప్లేస్లో ఫస్ట్ 2nd రావడానికి మెయిన్ కారణం ఎవరంటే మా ప్రిన్సిపల్ రాజారావు గారు, అలాగే మాకు సహాయ సహకారాలు అందించిన మా సెక్రటరీ గారు, అలాగే మా యొక్క స్కూల్ సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు, అలాగే లోకల్ డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ మాకు ఎంతో సహకారం అందించారండి. వాళ్ళందరికీ మా స్కూల్ తరపున మా పిల్లల తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు కాకులపాటి వెంకటరమణ. కొవ్వూరులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పెత్తాడేపల్లి అంటే ఎంతో పేరుంది. ఇక్కడ సీట్ రావాలంటే చాలా కష్టం. అంటే అదంతా కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ సారు రాజారావు గారు ఒక సిస్టమేటిక్గా చదువు, అలాగే ఆ ప్లేసు, అలాగే ఇక్కడ అంతా కూడా మంచి చదువు అంతా బాగుంటుందని మంచి పేరుంది. జిల్లాలో స్టేట్ వైజ్గా ఉంది. ఇక్కడ మా అబ్బాయి చదువుతూ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల అంత బాధ్యత తీసుకోరేమో అనుకుంటున్నాను, సార్ తీసుకున్నట్టు. అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఆటల విషయంలో కానీ ఎంతో కేర్ తీసుకుని ఈ పిల్లల పట్ల పిల్లలు ఎంతో అభివృద్ధి చెందాలని ఆశతో సార్ పనిచేయడం పనిచేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ అఖిల్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ బ్యాండ్లో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బ్యాండ్ వల్ల నేను అనేక చోట్లకు వెళ్తున్నాను. ఫస్ట్ మేము కాంపిటీషన్కి పాల్గొనేటప్పుడు స్టేట్ లెవెల్లో అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో అక్కడ పోటీల్లో మేము పాల్గొన్నాము. అక్కడ మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే మేము దాని తర్వాత మాకు జోన్కి సెలెక్ట్ అయ్యాము. అది కేరళలో త్రివేంద్రంలో జరిగింది. దాంట్లో కూడా మేము మొదటి స్థానం సాధించాము. అలాగే దాని తర్వాత నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాము. అది ఢిల్లీలో జరిగింది. మేము ఢిల్లీ ఫ్లైట్ మీద వెళ్ళాము. నేను మొన్నటిదాకా ఫ్లైట్ని కింద నుండి చూసేవాడిని. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కించారు మా ప్రిన్సిపల్ సారు, మా సెక్రటరీ సారు. తర్వాత మేము అక్కడ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో 2nd ప్లేస్ సాధించాము. నేను ఎప్పుడు అనుకోలే నేను ఎప్పుడు ఫ్లైట్లో ఎక్కుతానని, ఎంత గొప్ప గొప్ప ప్లేస్లు ఇలాంటివి చూస్తానని. నేను బ్యాండ్లో వెళ్తాం వల్ల, ఇలాంటి ఫ్రీ టైంలో వెళ్తాం వల్ల నాకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. ప్లస్ బాగా చదవాలనిపిస్తుంది. ఇలాంటివి ఎన్నో నాకు తెలుస్తున్నాయి. ఈ బ్యాండ్లో ఉండటం వల్ల నాకు చాలా గర్వంగా ఉంది. దీనివల్ల నేను ఏవైతే కోరుకుంటున్నానో అవి నేను అవుతానని, నేను ఐఏఎస్ అవుతానని నేను చాలా గట్టిగా నిర్ణయించాను. నా పేరు సిహెచ్ రోహిత్. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9th క్లాస్ చదువుతున్నాను. మేము ఫస్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్ సాధించాము. అలాగే సౌత్ జోన్కి కేరళకి సెలెక్ట్ అయ్యాము. కేరళలో కూడా మేము త్రివేంద్రలో ఫస్ట్ ప్లేస్ సాధించాము. దాని తర్వాత మేము నేషనల్లో కాంపిటీషన్లో పాల్గొన్నాము. దాంట్లో మాకు 2nd ప్లేస్ సాధించాము.
మేము ఈ ఫ్లైట్ మీద తీసుకెళ్తాకి మమ్మల్ని మా ప్రిన్సిపల్ సార్ గారు ఫ్లైట్ మీద తీసుకెళ్లారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సారు డిసిఓ సారు వీళ్ళందరూ మాకు మంచిగా తీసుకెళ్ళి మమ్మల్ని సెకండ్ ప్లేస్ సాధించేలాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్. వాకస్ ఇంటర్నేషనల్ జిల్లా కేబినెట్ ప్రమాణ స్వీకారం ఏలూరు YMHA హాల్లో వాకస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి మురళీమోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం వాకస్ నుంచి వాకస్ ఇంటర్నేషనల్ అడ్వైజర్గా వ్యవస్థాపక అధ్యక్షులు కెవి కృష్ణారావు, డిప్యూటీ గవర్నర్గా ప్రవా శ్రీనివాస్, కార్యదర్శిగా విఎన్ ప్రసాద్, జోన్ చైర్మన్లుగా బాకా వెంకటేశ్వరరావు, కెవి చలం, కొప్పల్లి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా గవర్నర్ వై సత్యనారాయణ, వాకస్ అధ్యక్షులు దూలం నాగరాజు, సిహెచ్ గురుమూర్తి, కె నరసింహమూర్తి, యోహాను, వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు అప్పుడు కూడా మన చూస్తాం. ఎందుకంటే ఆయన ఇంతకు ముందే ఎప్పుడో చేయవలసినటువంటిది మన పరాత్పర్రావు గారు లక్ష్మీకాంత్ గారు కాలం చేసిన తర్వాత మన జిల్లా నిండు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎవరు లేకపోతే పెద్దవాళ్ళతో ఇంటర్నేషనల్ నాయకులతో కూడా పోరాటం కూడా జరిగింది. తప్పనిసరిగా మా జిల్లాకి ఇవ్వమని అయితే అవసరం వ్యక్తి కదా ఏటీడీ కనుక ఈసారి ఆయనకి అవకాశం ఇస్తాం. మళ్ళా తర్వాత అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు జిల్లాకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ మాట నిలబెట్టుకుని మురళీమోహన్ రావు గారికి ఎన్నోగా అవకాశం ఇచ్చినందుకు ఆ పెద్దలు కూడా మన బెంగళూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఈ సంవత్సరం గవర్నర్ గారు చాలా అనుభవశాలి, జీవితంలో ఎన్నో ఒడగట్టేసినటువంటి మంచి పూర్తి అనుభవాన్ని అంచేత ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అక్షరమాట. అంచేత ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. ఆయన్ని మన గవర్నర్గా ఎన్నుకున్నందుకు ఆయన గౌరవించవలసినటువంటి బాధ్యత మన జిల్లాలో ఉన్నటువంటి వాకర్స్ నాయకులకి సభ్యులు కూడా ఉంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి సమర్పించనున్న తలపాగాను అందే పార్వతీశం ఆదివారం స్థానిక సుబ్బారావుపేటలోని తెలుగుదేశం నాయకులు పద్మనాభుని మురళి నివాసానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్వామివారి పాగాను విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందే పార్వతీశంను సత్కరించారు. ఈ సందర్భంగా పద్మనాభుని మురళి మాట్లాడుతూ స్వామివారి తలపాగాను దర్శించుకునే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం మేనవల్లూరు శివారు రామచంద్రపురం కింద అందే పార్వతీశం గారు ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా శ్రీ మల్లికార్జున స్వామి వారికి తలపాక నేసే అవకాశం దొరికింది. అటువంటిది ఈరోజు మా తాడేపల్లిగూడెంలో మా ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని దర్శనం చేయడం మా పూర్వజన్మ సుకృతంగా తెలియజేసుకుంటాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి తలపాక మన నియోజకవర్గం నుంచి మన వీరాస్వామి గారు నేర్చి ఇవ్వడం, పార్వతీశం గారు నేయడం మన చాలా అదృష్టం. అది మన మురళి గారి ఇంటికి రావడం, మన అందరికీ దర్శనం కలగడం మనందరికీ చాలా సంతోషదాయకం. అంతా స్వామివారి కరుణా కటాక్ష అందరికీ కలగాలని కోరుతున్నాం. శ్రీశైలం వెళ్ళి స్వామివారికి తలపాగా వచ్చేది అది వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు వేసారు. వాళ్ళు మా అందరికీ దర్శనం తీసుకురావడం అనేది ఒక ప్రత్యేకత. ఇది ఎప్పుడో మేము పూర్వజన్మ సుకృతం వల్ల మేము ఈ రోజునే ఈ దర్శనం పరగా దర్శనం చేసుకుని మా అదృష్టం కలిగింది. ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది చాలా శుభ సమయం. ఇది శ్రీశైలం వెళ్ళి మనం ఎలాగా చూడలేము. అది ఆ భాగ్యం ఇక్కడే కలుగు చేసినందుకు ఇది ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ILM వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంతో పాటు జిల్లాలోని అన్ని ఆదిత్య డిగ్రీ కళాశాలలకు చెందిన సుమారు 500కు పైగా విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ మాట్లాడుతూ తమ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యాజమాన్యం తరపున నల్లమిల్లి శేషారెడ్డి, నల్లమిల్లి సుగుణారెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డైరెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి, ప్లేస్మెంట్ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు ప్రముఖ MNC కంపెనీ ILM ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ మేనేజ్మెంట్ వారిచే క్యాంపస్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఈ డ్రైవ్కి వెస్ట్ గోదావరి రీజియన్ నుంచి భీమవరం, పాలకొల్లు, ఏలూరు వివిధ బ్రాంచుల నుంచి అన్ని ఆదిత్య డిగ్రీ కళాశాలల పిల్లలు పాల్గొంటున్నారు. ఈ డ్రైవ్కి గౌస్ పాషా గారు HR విచ్చేసి పిల్లల యొక్క నిపుణతని విశదీకరించి ఉద్యోగాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం సహకారంతో మేము వారికి అన్ని సమకూర్చి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతున్నాం, దోహదం చేస్తున్నాం. ఈ క్యాంపస్ డ్రైవ్లు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టతరంగా ఉన్నా కూడా మా యాజమాన్యం, మా చైర్మన్ శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం సుగుణారెడ్డి గారు వీళ్ళందరూ దోహదంతో మేము ఈ కాలేజీలో చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలను ఇచ్చి బయటికి పంపించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అది జరుగుతోంది కూడా. ఇది ఎలా జరుగుతుంది అంటే మా కరికులంలో మేము ప్రొవైడ్ చేసే CRT, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, GDs, జామ్స్ ఇవన్నీ మా అకాడమిక్ క్యాలెండర్లో భాగమే. ఇవేమి ప్రత్యేకంగా ఉద్యోగాల అవకాశాల కోసమే కాకుండా నిత్య ప్రణాళికలో మేము మెయింటైన్ చేయడం ద్వారానే ఈ సాధన మాకు కుదురుతోంది. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని ఈ నెల 20న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారని సంఘాధ్యక్షులు రొక్కాల నాగబుజ్జి పేర్కొన్నారు. అతిథులుగా ప్రముఖులు హాజరు కానున్నారని చెప్పారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ప్రభుత్వ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమింపబడిన తనకు ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ ఉద్యోగులు నూతన వస్త్రాలతో సత్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబాస్టిన్ జయబాబు, ప్రభుపాల్, జగదీష్ బాబు, దేవదత్తు, ఆలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ సోషల్ స్వచ్ఛంద సంస్థ మరి నాగబుజ్జి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ప్రారంభించబడింది. ఇప్పటికే అనేకులకు మరి పేదవారైన వారికి మరి లేని వారికి కులము మతము ఇది చూడకుండా సహాయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ సమయంలో తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తారీఖున మరి ఒక కార్యాలయం ప్రారంభించాలి ఆదర్శ
సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థగా అని తలపెట్టి ఆ కార్యాలయాన్ని ప్రారంభించడానికి సిద్ధపడి ఉన్నారు. కనుక మరి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలో అనేకులు మరి అవార్డులు తీసుకున్నారు, అనేకులు సోషల్ వర్కర్స్గా అనేక స్థలాల్లో సేవ చేస్తూ వస్తున్నారు. అలాగే మీరు కూడా ఈ యొక్క సంస్థలో భాగస్వాములు కావాలని, మీరు కూడా మరి సోషల్ వర్కర్స్గా సహాయ సహకారాలు అందించాలని మరి ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటూ మన రొక్కాల నాగబుజ్జి గారు, వారి సతీమణి ఆశీర్వాదం గారు మరి సంకల్పించినటువంటి వారిని దేవుడు ప్రేరేపించి ఆదర్శ సోషల్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించి ఉన్నారు. వారి ద్వారా ఎంతోమందికి ఇప్పటికే సహాయం చేసి ఉన్నారు. అలాగే ప్రేరేపించబడ్డ వారిని అందరినీ ఎంకరేజ్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అనేక మంది పాల్గొని ఈ సంస్థలో మేము మీతో పాటు పాలు పంచుకుంటామని ప్రముఖులు ముందుకు వచ్చారు. వారందరినీ దేవుడు దీవిస్తాడు. అలాగనే ప్రతి ఒక్కరూ మనం ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి ఎలాగా దేవుడు చెప్పి అన్నాడు, మానవ సేవే మాధవ సేవ అని. అది ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మనం వెళ్తాం కాకుండా మన వెనక ఉన్న వారిని కూడా తీసుకొచ్చి, అలాగే మన ముందున్న వారిని కూడా ఆ సంఘంలోకి తీసుకొచ్చి నడిపించమని, అలాగే పేద విద్యార్థులు కానీ ఒక రోగులు కానీ ఇంకొకరు కానీ ఎవరికైనా ఏ అవసరతలను ఉంటే ఆదర్శ సోషల్ సర్వీస్ వారిని సంప్రదించి వారి అవసరతలు తీర్చుకోమని. ఆదర్శ మరి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఆ యొక్క సంస్థ ద్వారా అనేక మంది ఎంతో లబ్ధి పొందుతూ ఉన్నారు. పేదలు అంటే హెల్ప్ టు నీడీ పీపుల్ అనేటటువంటిది వారి యొక్క మోటో, వారి యొక్క లక్ష్యం. దీనికి మరి ముందుండి నడిపిస్తున్నటువంటి మరి రొక్కాల నాగబుజ్జి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజంగా ఎవరికైతే అవసరం ఉందో ఆ యొక్క అవసరాలు తీర్చడానికి మరి వారు ముందుంటూ ఆ యొక్క అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో మరి పక్క వాళ్ళకి సహాయం చేయడానికి వెనుకబడేటటువంటి వెనుకంజ వేసేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన ఒకే ఒక ఆదర్శంగా తీసుకొని మరి మదర్ తెరిసా గారు అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్నారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని వారు ఆ యొక్క ఆదర్శ సోషల్ సర్వీస్ సంస్థను స్థాపించి నిజంగా మరి మనం మాటలు చెప్పడం కాదు కానీ మన చేతనైనంత మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారితో కలిసి మన సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో వారు ఆ సంస్థను నెలకొల్పారు. పెంటపాడు మండలం రామచంద్రాపురానికి చెందిన చేనేత కార్మికుడు అందే పార్వతీశం కోటమ్మ దంపతులు శివరాత్రి పండుగకు గాను శ్రీశైలం మల్లన్నకు 365 మూర్ల తలపాగా అమ్మవారికి చీర స్వయంగా నేసి శ్రీశైలం మల్లికార్జున స్వామివారికి అందిస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా స్వయంగా నేసి స్వామివారికి అమ్మవారికి బహుకరిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంపుతున్నారు. పార్వతీశం టీసీసీతో మాట్లాడారు. చూడు మాది రామచంద్రపురం పెంటపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు అందే పార్వతీశం, నా భార్య పేరు కోటమ్మ, మా అబ్బాయి పెద్ద అబ్బాయి బసవలింగం, భాగ్యలక్ష్మి, చిన్న అబ్బాయి చిట్టి గణపతి, పార్వతి. మేము అందరం కలిసి ఆచారంగా ఈ బాగా ఒక 8 సంవత్సరాల నుంచి నేస్తున్నాం. అలాగే ఇస్తున్నాం స్వామివారికి. ఇది ఆచారంగా నేసి 400 మూర పడుగు, ఆ పడుగులో 365 మూర పాగా కావాలి. అందులో మధుపరకం గణాధీశ్వరుడికి ఒక 5 మూరలు, కుమారస్వామికి ఒక 5 మూరలు, నందీశ్వరుడికి ఒక 5 మూరలు, పరమేశ్వరుడికి ఒక 5 మూరలు, అమ్మవారికి చీర ఒక 9 మూరలు, ఇవన్నీ తయారు చేసుకుని 365 మూర పాగా తయారు చేసి మొత్తం ఒక 5 నెలల నుంచి ఈ పురమాయింపు చేయాలండి. ఇది చేసిన తర్వాత కనీసం నెల 15 రోజుల్లో తయారు చేయటం చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇది ఒక 5 ఊళ్ళు కూడా తిప్పి అప్పుడు మళ్ళీ ఇలాగా దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలండి. అక్కడ దేవస్థానానికి ఇవ్వాలంటే అది కలెక్టర్ గారు అవ్వచ్చు, మంత్రి గారు అవ్వచ్చు. పర్మిషన్ తీసుకుని నెయ్యాలంటే అది కలెక్టర్ గారు మాకు ఆలస్యం అవుతుంది కాబట్టి అక్కడ మంత్రి గారు గట్టా అందుబాటులో ఉన్నారు కాబట్టి వారిని కోరటం, వారి పర్మిషన్ ఇవ్వటం,
దాని ఆ పర్మిషన్ ప్రకారమే మేము నేర్చుకుని ఇలాగే ఇస్తున్నాం 8 సంవత్సరాల సుమారు నుంచి అండి. ఈ నెల 24న ఉమ్మడి జిల్లాల రజక జన మహాసభ ఏలూరులో నిర్వహిస్తున్నందున జయప్రదం చేయాలని రజక జన సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఏలూరులో జిల్లా రజక జన సంఘ కార్యాలయంలో మహాసభ నిర్వహణకు సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. రాజకీయంగా, సామాజికంగా రజకులకు తగిన ప్రాధాన్యత లభించటం లేదని, రజకులను కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తులపై చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో జిల్లా రజక సీనియర్ నాయకులు వి శ్రీనివాసరావు, ఎలమంచిలి నాగశేషు, కొమ్మంటి మురళి, కనకపూరి లక్ష్మణరావు, పున్నపు నరసింహారావు, దుర్గారావు, ఆవిడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా రజక సంఘం అధ్యక్షులు శ్రీ కట్లయ్య గారు నాకు ఆఫీస్కి వచ్చి కొన్ని సమస్యల మీద వివరించి ఉన్నారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మా డివిజన్ పరిధిలో ఉన్నాయన్నీ కూడా తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి గౌరవ కట్లయ్య గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే కొన్ని సంఘాల వారు రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉండటం వల్ల వారు నష్టపోతుండటం జరుగుతుంది. గ్రామ పంచాయతీ తీర్మానం నందు కూడా వారి యొక్క సంఘము పేరు పంచాయతీలో రాయకుండా వాళ్ళకి చెరువు ఇచ్చానని చెప్పి వాళ్ళ దగ్గర అనాథరైజ్డ్గా డబ్బులు కట్టించుకొని సంఘం పేరు మీద లేకుండా వేరే వాళ్ళ మీద అది తీసుకుంటూ జరుగుతుంది. అది ఇబ్బందికరమైన సమస్య. అది మంచి సమస్యను ఈరోజు గౌరవ కట్లయ్య గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా అవి కాకుండా ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిశీలన చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా కట్లయ్య గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు డివిజనల్ పంచాయతీ అధికారి చంద్రశేఖర్ గారు కూడా రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, గ్రామాల్లో పరిస్థితి ఏంటి, అయితే అనేక గ్రామాల్లో లీజు ప్రతిపాదనలో పంపించక చాలా ఇబ్బందులు పడుతున్నారు రజకులు. ఎందువల్లంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి అప్సర్ ప్రైస్ డిఎల్పీ గారు చైర్మన్ కాబట్టి వారు పంపించాలి. అనేక చోట్ల సుమారు 250-230 గ్రామాలు ఈ డివిజన్ పరిధిలో ఉన్నట్టుంది. అయితే కనీసం 35% చెరువులకి జీవో ప్రకారం ఇవ్వడం జరిగింది. తత్మ చెరువులకి ఇవ్వలేదు. అయితే నేను కాటమనేని భాస్కర్ గారు కలెక్టర్ గారు ఉంటుండగా కూడా నేను పంచాయతీకి వచ్చే ఆదాయం పోతుంది, తప్పనిసరిగా అన్ని గ్రామాలకి చెరువులు లీజు కట్టించుకోవాలి. కట్టించుకున్నట్లయితేనే ప్రజల వృత్తిదారులకు హక్కు కలుగుతుందనే విషయం వారి దృష్టి కూడా నేను అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. ఈ హ్యాస్ ఇష్యూడ్ ఏ సర్టర్ టు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా ఆల్ డిఎల్పిఓస్కి, ఈఓఆర్డీలకి, సెక్రటరీకి వెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో సహకారం జరగలేదు. ఈ విషయాన్ని కూడా మన చంద్రశేఖర్ గారు చెప్పాను డిఎల్పిఓ గారు. వారు తప్పనిసరిగా సహకారం చేసి ఏ గ్రామాలకు ఏ విధంగా చేయాలనే దాని మీద నేను చూస్తానని చెప్పారు. మాఘమాసం పురస్కరించుకొని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ఆదివారం శ్రీ అరుణ శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించారు. తొలుత గణపతి పూజతో ప్రారంభించి పుణ్యాహవచనం, రక్షాబంధనం అనంతరం హోమ ప్రక్రియతో పూర్ణాహుతి కార్యక్రమం గావించారు. వివి సూర్యనారాయణ, కామాక్షి దంపతులు, ఇందుకూరి మోహనరాజు, సత్యవతి, టి సత్యనారాయణ, అనిత దంపతులు, ఎం సత్తిరెడ్డి, నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ మాఘమాసం పురస్కరించుకుని మన తాడేపల్లిగూడెం రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో ఈరోజు అరుణ హోమము, ధన్వంతరి హోమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరోగ్య నిమిత్తము, ఐశ్వర్య నిమిత్తము అందరికీ ఆరోగ్యం ప్రసాదించాలని సూర్యనారాయణ స్వామివారికి, ధన్వంతరి స్వామివారికి అష్టోత్తర పూజలు చేసి హోమం చేయడం జరుగుతుంది. ఇది మనకి ఇప్పుడు కూడా ఏదో ఒక హోమం 2 నెలలకు ఒకసారి మన మందిరంలో జరుగుతూనే ఉంది. భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది చలించవలసిందిగా కోరుతున్నాం. కృష్ణవేణి మాతాజీ వారి యొక్క 18వ ఆరాధన సంస్కృతిని గురుపాదుకులకి ఉదయం పూజ, అలాగే మధ్యాహ్నం 1 గంటకు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఉంది. వాటిని కూడా అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే భీష్మేకాదశి ముందు రోజు అంటే మంగళవారం నాడు 1,00,000 తులసి పూజ ఉంది కాబట్టి భక్తులు 6 మంది కూడా వచ్చి మేము తులసి ఏర్పాటు చేస్తాం. వాళ్ళు వచ్చి కూర్చుని పూజ చేసుకుంటే సరిపోతుంది. 1,00,000 నామాలతో స్వామివారికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి తులసి పూజతో
భక్తులు ఉచితంగా పూజ చేసుకోవచ్చు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు మాఘమాసం భానువాసరం ఆదివారం సందర్భంగా ఈ రోజున శ్రీ సవిత్రు ఛాయా ఉషా పద్మిని సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామ సహస్రనామ అర్చనలు, తదుపరి శ్రీ సౌరహోమము, అరుణహోమము, అలాగే దేహారోగ్యం కొరకు ధన్వంతరి హోమము ఇత్యాది హోమములను నిర్వర్తించబడుతూ ఉన్నాయి. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసేటువంటి స్నానం కానీ దానం కానీ విశేషమైన ఫలితాలను ఇవ్వబడుతూ ఉంటుంది. అలాగే మహామాఘి అని చెప్పి మాఘ పౌర్ణమి కూడా చాలా విశేషమైన పర్వదినము. అలాగే రథసప్తమి, అలాగే మహాశివరాత్రి, ఇటువంటి మహాపర్వాలన్నీ కూడా మంచి పండుగలన్నీ కూడా ఈ మాఘమాసంలో మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున మాఘపాదివారం సందర్భంగా ఈ అరుణ హోమము, ధన్వంతరి హోమము ఈ యొక్క కృష్ణయోగ ధ్యాన మందిరంలో నిర్వర్తించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామండి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.